సార్వత్రిక ఎన్నికల వేళ మరో కొత్త వివాదానికి తెరలేచింది. భారత ప్రభుత్వం యాజమాన్యంలోని పబ్లిక్ టెలివిజన్ బ్రాడ్కాస్టర్ దూరదర్శన్ తన లోగోను ఎరుపు రంగు నుండి కాషాయ రంగులోకి మార్చింది. ఇది ఏప్రిల్ 16 నుంచి కనిపిస్తుంది. లోగో మారినప్పటికీ విలువలు అలాగే ఉంటాయని, వేగం, ఖచ్చితత్వంలో వాస్తవం, సంచలనాత్మక ఘటనలపై నిజం మాట్లాడడానికి ధైర్యం ఉందని, ఎందుకంటే డీడీ న్యూస్ అంటేనే నిజమని ఆ రోజు అధికారిక ఎక్స్లో పోస్ట్ పెట్టింది. విపక్షాలు దీనిపై మండిపడుతున్నాయి. ఆఖరికి దూరదర్శన్ కూడా కాషాయకరణ చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇది ఇంతకుముందు దూరదర్శన్కి సంబంధించిన విషయంలో మనం దూరదర్శన్ చూద్దాం ఒకసారి. దూరదర్శన్ అనేది టెలివిజన్ బ్రాడ్కాస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి లోగోనేమో, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి లోగోనేమో ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది న్యూస్ అని చెప్పేసి ఇది ఆరెంజ్ కలర్లో ఉన్నదేమో. కొత్తగా ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ చేసేది ఏం లేదు. ఈ పట్టణాల పేర్లు మార్చుడు, హైదరాబాద్ను భాగ్యనగర్ పెట్టుడు, లేకపోతే ఏంటి ఇంకేదో చేసుడు అని చెప్తారు. నిజామాబాద్ను ఇంకో దానికి మారుస్తాము, కరీంనగర్ను ఇంకో దానికి మారుస్తాము, బేగంపేట పేరు మారుస్తాము, అన్ని పేర్లు మారుస్తాము, రంగులు మారుస్తాము, మేము రంగుల అద్భుతం తప్పించి మేము చేసే అభివృద్ధి ఏం లేదని చెప్పేసి బీజేపీ మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఆరెంజ్ కలర్లోకి మార్చుకున్నది. మరి అంతకుముందు ఉన్నటువంటి లోగో రెడ్ కలర్లో ఉండే, ఆ రెడ్ కలర్ దాన్ని వీళ్ళు మార్చుకునే ప్రయత్నం చేశారు. ఇంతకుముందు మొదట్లోనేమో దూరదర్శన్ అంటే ఈ బీజేపీ పార్టీ రాకముందు ఈ బ్లూ కలరు లేదనంటే ఈ రెడ్ కలర్లో ఉన్నదాన్ని ఇప్పుడు కాస్త మొత్తానికైతే ఆరెంజ్ కలర్ మార్చుకున్నారు. మరి ఇంత నీచానికి అసలు అభివృద్ధి చెప్పుకోవడానికి బీజేపీ పార్టీకి ఏమీ లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడన్నా ఏదైనా మాట్లాడుకోవాలంటే ఆ మాట్లాడడానికి ఒక అంశం వాళ్ళే తెర మీద తీసుకొచ్చి పెట్టి, ఇప్పుడు దూరదర్శన్ రంగు మార్చేది కాబట్టి మొత్తం అందరు రంగుల గురించి మాట్లాడుకుంటారు. మనం కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉండొచ్చు అని చెప్పేసి లోగో కాషాయకరణ చేసి కొన్ని రోజులు మేధావులని, ప్రజా సంఘాల వాళ్ళని కాషాయకరణ గురించి మాట్లాడుకున్నట్టు చేయడం అనేది బీజేపీ స్ట్రాటజీ. ఎంత సిగ్గుమాన రాజకీయాలు ఈ లోగోలకు కలర్లు మార్చుకోవడం. ఇంకా నయ్యం వీళ్ళు 4 రోజులు ఏదంటే మొత్తం ఆల్రెడీ ప్రకటించినటువంటి విషయమే. రేపు 3 రంగుల జెండా మొత్తానికి తీసేసి కాషాయ జెండా కూడా పెడతారు వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత. 3 రంగుల జెండాలు ఉండవు, రాజ్యాంగం ఉండదు. ఇప్పుడు కనీసం ఇంట్లోనే బతుకుతాను కానీ రేపు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చాయంటే మొలతాడు తప్ప ఏం లేకుండా బయటకు వచ్చి బతకాలి. నల్లధనం వెనక్కి తీసుకొస్తా అని చెప్పేసి నోటు రద్దు చేసింది కదా. నోటు రద్దు చేసిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి ఏందో మనం చూసినాం. ఈ నోటు రద్దు అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చేది ఉంటే మనం బతికేటువంటి పరిస్థితి ఎంత చండాలంగా ఉంటుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు కనీసం ఇట్లా బతుకుతున్నాం, మంచి బట్టలు వేసుకొని. ఈ బట్టలు కూడా అమ్ముకుంటారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. మన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలను కూడా బీజేపీ అమ్ముకుంటుంది. తొలి దశ బరిలో ధనవంతులు. దేశవ్యాప్తంగా తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగగా అందులో 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఎన్నికల బరిలో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులపై నివేదిక విడుదల చేసింది. వీరిలో 10 మంది తమ ఆస్తులను సున్నాగా ప్రకటించగా, 10 మంది అభ్యర్థులు వాళ్ళ ఆస్తుల్ని సున్నాగా ప్రకటించగా 450 మంది అభ్యర్థులు కోటీశ్వరులు ఉన్నారని తేలింది. రూపాయలు 716 కోట్ల విలువైన ఆస్తుల్ని ప్రకటించిన మధ్యప్రదేశ్లోని చింద్వారా సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్కు చెందిన నకుల్ నాథ్ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్. మాజీ సీఎంగా పనిచేసినటువంటి కమల్నాథ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ ఉన్నాడుగా, ఆ కమల్నాథ్ కుమారుడే ఈ నకుల్నాథ్. మరి ఈ నకుల్నాథ్ 662 కోట్లు ప్రకటించిన ఏఐఏడిఎంకేకు చెందిన అశోక్ కుమార్ 2వ స్థానంలో నిలిచారు. తమిళనాడులోని ఈరోడ్ నుంచి అశోక్ కుమార్ బరిలో నిలిచారు. అయితే 304 కోట్ల విలువైనటువంటి ఆస్తులతో బీజేపీకి చెందిన దేవనాథన్ యాదవ్ 3వ స్థానంలో ఉన్నారు. చిదంబరం 96 కోట్లతో నెట్వర్క్ జాబితాలో 10వ స్థానంలో ఉన్నారు. ఉత్తరాఖండ్లోని తెహ్రీ గర్వాల్ నుంచి పోటీ చేసిన బీజేపీకి చెందిన మాలా రాజ్యలక్ష్మి 206 కోట్ల రూపాయలతో 4వ స్థానంలో ఉండగా, యూపీ సహరానాపూర్ నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ నేత మాజిద్ అలీ 159 కోట్లతో 5వ స్థానంలో ఉన్నారు. మొత్తానికైతే ఈ తొలి దశ బరిలో కేవలం 1625 మంది పోటీలో ఉంటే అందులో 10 మంది మాత్రమే ఎలాంటి ఆస్తులు లేకుండా జీరో అని ప్రకటించారు. మరి ఈ 10 మందిని గెలిపించుకున్నటువంటి ఆలోచన మన దేశంలో నుండి మన మనుషులకు ఉన్నదా? సున్నా. అసలు ఆస్తులు లేవు, ఆస్తులు సంపాదించుకోవాలనే ఆలోచన లేనటువంటి వ్యక్తుల్ని గెలిపించుకున్నటువంటి ధైర్యం మనకున్నదా?
ఈరోజు 716 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి వచ్చి అందులోకి వెళ్ళి అవసరమైతే 700 కోట్లు కాకపోయినా ఒక 70 కోట్లు ఖర్చు చేసైనా కూడా ఎంపీగా గెలవాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తిని మీరు గెలిపిస్తే ఆ 70 కోట్లు 700 కోట్లు కాస్త 7,000 కోట్లుగా ఎట్లా మార్చుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి నాయకులు మనం గెలిపిస్తుంది తప్ప మరి అరే ఈయనకు మొత్తానికి ఆస్తులు లేవు, ఈయన దగ్గర డబ్బులు లేవు, ఈయనను మనం ఎట్లనే గెలిపించుకునేదంటే ఈయన ప్రజల కోసం పనిచేస్తారని చెప్పేసి ఎవరినైనా గెలిపించుకునేటువంటి సోయిలో ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు కానీ మిగతా వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనమే ఆలోచించాలి ఈ విషయాన్ని. ఏది ఏమైనా తొలి దశ బరిలో మాత్రం దాదాపు 102 లోక్సభ స్థానాలకు ఎలక్షన్ జరిగితే అందులో 1625 మందిలో 10 మంది మాత్రమే వాళ్ళ ఆస్తులు తక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు, వాళ్ళు సున్నాగా ఉన్నాయని చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ అందులో కోటీశ్వరులు ఉన్నారు, చాలామంది కోటీశ్వరులు కాని వాళ్ళని మనం ఎంపీలుగా చూడలేం. ఫార్చునర్ కార్లో కాకుండా సైకిల్ మీద వచ్చేది అంటే మనమే ఓటేసేటువంటి పరిస్థితి లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఫార్చునర్ కార్లో 4 కార్లు వచ్చేది అంటేనే ఎంపీ వచ్చినాయి మా ఊళ్ళేక అని చెప్పేసి ఫీలింగ్కు మనం పోతున్నాం. ఇట్లాంటి పరిస్థితి మనం ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.